నమస్కారం. వెల్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకోవాలని జన సైనికులు పూజలు. విద్యార్థులకు కోడింగ్ పై ఉచిత శిక్షణ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వినుకొండ నియోజకవర్గం సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో గుండి ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు, సావెలపురం మండల అధ్యక్షుడు అడపాల అనిల్ కుమార్, బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు, గ్రామ అధ్యక్షుడు శ్రీకాంత్, కొండలరావు, కామిశెట్టి కిషోర్, కొంజేటి లక్ష్మణరావు, తుమ్మ అనిల్, సింహ, కిరణ్, మండల కార్యదర్శి గణప రమేష్, తెల్లమేకల రమేష్, చంద్రశివ, కొండారి అనిల్, రాజవరపు అనిల్, నాగరాజు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. దానికోసం నియోజకవర్గంలో గుంటాన్ గుడిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మార్క్ శంకర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు రావాలని ఆ దేవుణ్ణి అందరం ప్రార్థించాము. నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన జన సైనికులందరూ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి జరిగినటువంటి సింగపూర్ లో స్కూల్లో జరిగినటువంటి ప్రమాదంలో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఆ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొంజేటి నాగశ్రీను గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ బాలుడు త్వరగా కోలుకొని అందరి మధ్యకి రావాలని చెప్పేసి త్వరగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో బాబుకి గాయాలు తగిలాయి. ఆ గాయాల నుండి త్వరగా కోలుకోవాలని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాగశ్రీను రాయల్ గారి ఆధ్వర్యంలో ఈ గుంటి ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దయ పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము. స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ టి కృష్ణవేణి చిన్నారులకు కోర్సు కంప్లీట్ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు ఎంతో ఇష్టంతో పూర్తి చేసిన కోర్సునకు సంబంధించి వారికి ఇస్తున్న ఈ చిరు సత్కారం వారిలో స్ఫూర్తిని నింపి మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకునేలా ఒక ప్రోత్సాహంగా, ఒక అపురూప జ్ఞాపకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులు గ్రాడ్యుయేషన్ సాంప్రదాయ దుస్తులు ధరించి కోర్స్ కంప్లీటెడ్ సర్టిఫికేట్స్, ప్రతిభ పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుత సమాజంలో బీటెక్ పూర్తయిన విద్యార్థులకు కోడింగ్ నేర్చుకోవడం ఎంతో అవసరమని ఇందూరి రామాంజిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వెనిలా న్యూస్ తో ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఖాళీగా ఉన్న విద్యార్థులకు కోడింగ్ ప్రోగ్రాం పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రోగ్రాం నేర్చుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందుకోవచ్చునని, వినుకొండలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు లేవని, ఈ సమ్మర్ లో 8వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఈ అవకాశం ఉచితంగా నేర్పించడం జరుగుతుందన్నారు. శిక్షణకు వచ్చే విద్యార్థులకు ఒక ల్యాప్టాప్ కానీ మొబైల్ ద్వారా ఆయన ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. విటిమరాజుపల్లిలోని సాయిబాబా గుడి పక్కన ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, నేర్చుకునే విద్యార్థులు డైరెక్ట్ గా సంప్రదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నా పేరు రామాంజిరెడ్డి. నేను విటిమరాజుపల్లి సాయిబాబా గుడి పక్కన ఉంటున్నాను. నేను గత 4-5 సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు ఉచిత ప్రోగ్రామింగ్ శిక్షణ అందిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం కూడా నేను చాలామంది బీటెక్ విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశాను. సో ఈ సమ్మర్ క్యాంప్ని నేను ఉచితంగా అందిస్తున్నాను. అర్హులైన విద్యార్థులు 8th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. వచ్చేవాళ్ళు ఒక ట్యాబ్ కానీ, లేకపోతే ఒక కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే ఒక మొబైల్ కానీ తీసుకొని రావాలను. అసలు ఈ ప్రోగ్రామింగ్ అనే దాని గురించి నేను ఒక 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అవసరం అనేది.
ఈ ప్రోగ్రామింగ్ జనరల్గా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులందరికీ కూడా ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్కి. ఇప్పుడు వచ్చే సమాజంలో వచ్చే జాబులన్నింటిలో కూడా శాలరీస్ అనేది ప్రోగ్రామ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఎవరికైతే ఎక్కువ ప్రోగ్రామింగ్ డెప్త్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ శాలరీస్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఐఐటి విద్యార్థులకి శాలరీస్ రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళ ప్రోగ్రామింగ్లో డెప్త్ ఉండటం వల్ల. సో అది హై స్కూల్ నుంచి అభ్యసిస్తే దాని డెప్త్ అనేది చాలా పెరుగుతుంది. అందువల్ల ముందు నుంచి స్టార్ట్ చేస్తే దానికి వచ్చే విలువ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు చూసుకుంటే అమెరికా, చైనా అనే దేశాల్లో 8వ తరగతి నుండే ప్రోగ్రామింగ్ అనే విద్య స్టార్ట్ చేస్తారు. కానీ మన ఇండియాలో ప్రోగ్రామింగ్ అంటే ఎవరికి తెలియదు. ఇంకా మనం మార్కుల కోసం రెగ్యులర్గా వచ్చే 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్, వీటి కోసం ఇంకా మనం తపన పెడుతూ ఉంటాము. ఇంకా మనకి ఇక్కడ వినుకొండ ఈ ఏరియాలో అసలు అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది ప్రోగ్రామింగ్ అనే దాని గురించి. ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2 రకాలుగా. ఒకటి ఏంటంటే మంచి జాబ్ కొట్టడం, ఎక్కువ శాలరీ ఉన్న జాబ్ కొట్టడం కోసం. రెండోది ఏంటంటే ఇది నీలో ఉన్న క్రియేటివిటీని, నైపుణ్యతని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఇది లైఫ్ స్కిల్ యాక్చువల్గా. దీనివల్ల నువ్వు ఎక్కువసేపు ఫోకస్ చేయగలగటము, నీకు కంప్యూటర్ గురించి ఎక్కువ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని మనకి. వినుకొండ బార్ అసోసియేషన్ గత వారం నిర్వహించిన ఎలక్షన్ నందు నూతనంగా ఎన్నికైన వారు ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదుల, కోర్టు సిబ్బందికి, న్యాయవాద గుమస్తాలకు నూతన కమిటీ ఆధ్వర్యంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ మీసాల శ్రీనివాసరావు, సెక్రటరీ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి, జాయింట్ సెక్రటరీ నీలం శేఖర్ బాబు, కోశాధికారి వరగాని శివశంకర్ బాబులను బార్ అసోసియేషన్లోని సీనియర్, జూనియర్ న్యాయవాదులు అందరూ కలిసి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వినుకొండ పట్టణం పాత క్రిస్టియన్ పాలెంకి చెందిన కంబంపాటి నాగవంశీ 2018లో బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ మార్గంలో నడుస్తూ మాయావతి నాయకత్వంలో పనిచేయాలని బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ సమాజ్ పార్టీ అనుబంధ సంస్థ అయిన బహుజన్ వాలంటీర్ ఫోర్ వినుకొండ పట్న కో కన్వీనర్ గా మొట్టమొదటిసారిగా ఎన్నికైన సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేశారు. పట్న ఉపాధ్యక్షుడిగా 2021 నుండి 2024 వరకు పనిచేశారని, జిల్లా మీడియా ఇన్ఛార్జిగా పనిచేశారని, నాదండ సుబ్రహ్మణ్యం లా కాలేజీ నందు LLB ఫైనల్ చదువుతూ ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వడం సంతోషకరంగా ఉందని నాగవంశీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెర్లాన్స్ లో కలుసుకుందాం. నమస్కారం.